నమస్తే. ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ బిజినెస్ ఏమిటి, ఆ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఎంత అమౌంట్ అవుతుందనేది పూర్తి వివరాలు మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఆ బిజినెస్ యొక్క వివరాలు పూర్తిగా తెలుస్తాయి ఫ్రెండ్స్. మరిగా ఈరోజు బిజినెస్ విషయానికి వస్తే ఇది కర్రీ పాయింట్కి సంబంధించిన బిజినెస్ ఫ్రెండ్స్. దీనికి అమౌంట్ ఎంత అవుతుంది, ఎక్కడ పెట్టాలి, మరి దీనికి ఎంత లాభం వస్తుంది అనేది పూర్తి వివరాలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క కర్రీ పాయింట్ పెట్టడానికి మనకి ఈ కర్రీస్ పెట్టడానికి ఒక టేబుల్ అంటే గ్లాస్ తోటి టేబుల్స్ తయారు చేస్తారు ఫ్రెండ్స్. కర్రీ పాయింట్స్కి ఆ టేబుల్ నుంచి దాంట్లో ఉండేటువంటి కర్రీ స్టోర్ చేసుకోవడానికి గిన్నెలు కానీ, గరిటెలు, ఈ పెద్ద పెద్ద వంటలు చేయడానికి ఈ బోరీలు అంటే పెద్ద పెద్ద గిన్నెలు కానీ, ఇవన్నీ A to Z వచ్చేసి మొత్తం 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క కర్రీ పాయింట్ మరి మన ఊళ్ళో ఉన్నటువంటి ఒక 2-3 సెంటర్లు ఉంటే బాగా రద్దీగా ఉన్న సెంటర్లు అంటే ఎక్కడైనా కానీ 3 సెంటర్లలో ఉన్నా కానీ ఎక్కడైనా ఒక సెంటర్లో బాగా రద్దీగా ఉన్న సెంటర్లో ఈ యొక్క కర్రీ పాయింట్ పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క కర్రీ పాయింట్స్కి మనం రోజు చూస్తూనే ఉంటాం. ఎక్కడైనా కానీ కొన్ని చోట్ల అంటే ఏరియాను బట్టి 20 రూపీస్కి కర్రీస్ అనేది ఇస్తూ ఉంటారు, 30 రూపీస్కి అనేది ఇస్తూ ఉంటారు. నాన్ వెజ్ వచ్చేసరికి 100 రూపీస్ లెక్క అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్, ఒక 50 గ్రామ్స్ ఇలా. మరి ఈ విధంగా ఈ కర్రీస్ అయితే సేలింగ్ అయితే చేయడం ఉంటుంది ఫ్రెండ్స్. ఉదాహరణకి మనకి రోజు మొత్తం మీద కానీ మధ్యాహ్నము సాయంత్రము ఉంటుంది కాబట్టి ఈ కర్రీ పాయింట్స్ అనేది మరి ఒక 100 మంది రోజు మొత్తం మీద వచ్చారనుకోండి, 100 ఇంటూ 30 రూపాయలు వేసుకుంటే రోజుకి 3,000 రూపాయలు అనేది దీంట్లో అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. 3,000 ఇంటూ 30 రోజులకి లెక్కేసుకుంటే మొత్తం కలిపి మనకి 90,000 అనేది అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో నుంచి ఒక 40% అంటే మనకి అంటే 40,000 రూపీస్ మనకి ఈ ఖర్చులు, ఈ కూరగాయల ఖర్చులు ఇవన్నీ తీసేయని కూడా మనకి నెలకి 50,000 రూపాయలు అనేది అమౌంట్ మిగులుతుంది ఫ్రెండ్స్ ప్రతి నెల. అదేవిధంగా మనకి ఈ వైట్ రైస్ వచ్చేసి చాలా చోట్ల మీరు చూసే ఉంటారు. వైట్ రైస్ భోజనం సింగిల్ ప్లేటు 100, 150 ఇలా అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా మనం కూడా వైట్ రైస్ చేసేసి మనం ఈ యొక్క కర్రీ పాయింట్లోనే అమ్మవచ్చు ఫ్రెండ్స్. ఒక ప్లేటు వైట్ రైస్ వచ్చేసి 70 రూపీస్, 60 రూపీస్కి మనకంటే విత్ కర్రీస్తో పాటు మనం 70-60 రూపీస్కి ఇచ్చినా కానీ అంటే 70 రూపీస్ లెక్క వేసుకున్నా కానీ ఈ యొక్క 50 భోజనాలు పోయినాయంటే 7-5-35 ఈ యొక్క 3,500 రూపాయలు వస్తాయి ఫ్రెండ్. ఇందులోకి కర్రీసు అని అంటే ఏదైనా వంకాయ కానీ, ఆలుగడ్డ కానీ, దోసకాయ కానీ, చిక్కుడుకాయ కానీ ఏదో ఒక కర్రీ ప్లస్ దాంట్లో పప్పు, మరి పెరుగు చట్నీ లేదా ఒక పచ్చడి, ఊరగాయ పచ్చడి కానీ, ఉసిరికాయ పచ్చడి కానీ, ఇంకా ఏదో టమాటా పచ్చడి కానీ వేసి ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ 3,500 రూపాయలు భోజనాల మీద మనకి రోజుకు ఒక 50 మందికి అంటే తక్కువ ప్రైజ్లో మనం ఇస్తున్నాం కాబట్టి 60-70 రూపాయల్లోనే మనం ఇస్తున్నాం. అదే హోటల్కి వెళ్ళేసి తింటే అదే ప్లేటు రైస్ వచ్చేసి 100 నుంచి 150 దాకా వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్. అదే మన దగ్గర అయితే 60 నుంచి 70 రూపీస్. అంటే మీ ఏరియాని బట్టి మీ దగ్గర ఏ విధంగా హోటల్లో అమ్ముతున్నారనేది మీరు ఒకసారి స్టడీ చేయండి ఫ్రెండ్స్. అంటే మీరు వెళ్ళి ఒకసారి వాటిని గమనించండి, ఎంతకు అమ్ముతున్నారనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. దాన్ని బట్టి మన దగ్గర రేటు కొద్దిగా తక్కువగా అంటే 60-70 రూపీస్లో ఇచ్చినట్టయితే ఎక్కువగా రావడానికి, జనాలు ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మరి చూసుకున్నట్టయితే ఈ కర్రీస్ అమ్మడం ద్వారా రోజుకి 100 మంది అనుకున్నాం కాబట్టి 100 మంది వచ్చేసి మనకి 3,000 రూపాయలు ప్రతిరోజు అని అంటే నెలకు వచ్చేసి 30 ఇంటూ 3,000 మరి 90,000 రూపాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్. దీంట్లో కూరగాయల ఖర్చు, వేరే ఖర్చులు తీసేసిన 40,000 రూపాయలు తీసేసిన ఒక 50,000 రూపాయలు అనేది అమౌంట్ మిగులుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఒక 50 మందికి భోజనాలు అనుకున్నాం కాబట్టి పొద్దున సాయంత్రం కలిపి వీటికి ఒక 7-5-35 అంటే ఇది ఒక 3,500 రూపాయలు రైస్ మీద అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ రైస్కి, కర్రీస్కి మనం ఒక 1000 రూపాయలు తీసేద్దాం ఫ్రెండ్స్. వీటికి అంటే ఒక కేజీకి వచ్చేసి 4 నుంచి 5కి పెట్టవచ్చు ఫ్రెండ్స్. 200 గ్రాములు రైస్ కానీ, 250 గ్రాముల రైస్ కానీ 60-70కి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. 70 రూపీస్కి మనం
ఐదుగురు చొప్పున వేసుకున్నా కానీ ఒక కేజీకి వచ్చేసి 350 రూపాయలు అయితే మనకి అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి మంచి రైస్ చూసుకున్నట్టయితే 60 రూపీస్ ఉంటాయి ఫ్రెండ్స్. 60 రూపీస్కి ఈ రైసు ప్లస్ కర్రీసు వచ్చేసి మరి మొత్తం కలిపి ఒక 3 రకాలు కలిపేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి 3500 రూపాయలు అయితే కర్రీ ఈ రైస్ మీద వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో 1000 నుంచి 1500 తీసేసినా కానీ మనకి ఈ రైస్ మీద రోజుకి 2000 రూపాయలు అనేది ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో నుంచి 30 రోజులు రోజుకి 2000 తీసుకున్నా కానీ నెలకి 60,000 రూపాయలు అనేది నెలకి మనకి దీంట్లో ఆదాయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీస్ మీద ఒక 50,000 తీసుకున్నా కానీ మరి ఈ రైస్ మీద నెలకి ఒక 60,000 తీసుకున్నా కానీ 1,10,000 రూపాయలు మనకి దీంట్లో ఆదాయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ షాప్ రెంటు ఒక 20,000 తీసేసినా కానీ మనకి 90,000 అనేది మిగులుతాయి. ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఒక 2-3 హెల్పర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి మనిషికి వచ్చేసి 10,000 తీసేసినా కానీ ఎంత లేదన్నా కానీ సింపుల్గా ఒక 60,000 రూపాయలు అనేది మనకి ప్రతి నెల నికర ఆదాయంగా ఈ కర్రీ పాయింట్ ద్వారా మనం ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. మరి ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి లైక్ కూడా మాకు ఇలాంటి వీడియోలు చేయడానికి మంచి బూస్టప్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ వారు ఈ వీడియోని మరికొంతమందికి పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరిగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి బిజినెస్కి సంబంధించిన ఐడియాలు అందించడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి వాటిని చూడండి. అదేవిధంగా మీకు ఏ రకమైనటువంటి బిజినెస్ డీటెయిల్స్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మెసేజ్ చేయండి. నేను ఆ యొక్క బిజినెస్ గురించి పూర్తి వివరాలు మీకు నేను అందిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు సరికొత్త వీడియోతోటి మీ ముందుకి వస్తాను ఫ్రెండ్స్.